గత బాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ 'పుష్ప 2' సరికొత్త రికార్డు అనేది క్రియేట్ చేసింది. సో ఇదివరకు ఉన్న బాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టేసి బాలీవుడ్ సరికొత్త రికార్డు 700 క్లబ్ టచ్ చేసింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హిందీ మార్కెట్లో 'పుష్ప 2' ఒక సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. ఒక హిందీలోని ఈ సినిమాకి 700 కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పటికీ నెట్ కలెక్షన్లు అనేవి రావడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా 'పుష్ప 2'కి సౌత్ ఇండియాలో కంటే హిందీలో చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్. కానీ ఒక పాట రిలీజ్ చేసిన, ఒక మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన, ఒక సాంగ్ రిలీజ్ చేసిన, ఒక అప్డేట్ 'పుష్ప 2'కి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ అనేది 'పుష్ప 2'కి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ రిలీజ్ చేస్తే నార్త్ ఇండియా మొత్తం షేక్ అయ్యేది. ఏంటబ్బా, చాలామంది అనుకున్నారు అల్లు అర్జున్కి అక్కడ ఫాలోయింగ్ లేదు కదా, ఆంధ్ర తెలంగాణలో ఉంది, కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, సౌత్ ఇండియాలో ఉంది, హిందీ మార్కెట్లో లేకపోతే బాలీవుడ్లో అంత మార్కెట్ లేదు అని అనుకున్నారు. సో బీహార్లో ఎప్పుడైతే 'పుష్ప 2'కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో ఒక్కసారిగా బాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. సుమారుగా 2 లక్షల మంది ఆ ఈవెంట్కి రావడం, లక్నోలో సంబంధించి ఇంకా చాలామంది అనుకున్నారు అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ ఉందా అనుకున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 100 కోట్లు అంటే ఫస్ట్ 100 కోట్ల సినిమా, హిందీలో ఫస్ట్ 100 కోట్ల సినిమా ఏంటంటే అమీర్ ఖాన్ నటించిన గజనీ సినిమా. 200 కోట్ల ఫస్ట్ సినిమా ఏదంటే 3 ఇడియట్స్. 300 కోట్ల ఫస్ట్ సినిమా ఏదంటే పీకే. సో 400 కోట్ల మార్క్ ఫస్ట్ సినిమా ఏదంటే మన తెలుగు సినిమా సంబంధించి బాహుబలి 2. ఒక హిందీలోనే 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. 500 కోట్ల సాధించిన ఫస్ట్ బాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదంటే బాహుబలి 2. ఆ బాహుబలి 2ని బీట్ చేసి శ్రీ 2 సినిమా 600 కోట్ల నెట్ కలెక్షన్ ఒక హిందీలోనే వచ్చింది. సో దాన్ని బీట్ చేసి 'పుష్ప 2' 700 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక బాలీవుడ్ హిందీ ఇండస్ట్రీ నుంచే 700 కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఫస్ట్ కలెక్షన్ వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది 'పుష్ప 2'. సో అప్పుడు ఆ 700 కోట్ల కాస్త అది 800 కోట్లు అవుతుందా, 900 కోట్లు అవుతుందా, లేదంటే 1000 కోట్లు అవుతుందా అనేది ఆ లెక్క అనేది అలాగా ఆడుతూనే ఉంది. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బేబీ జాన్ సినిమా కూడా అంతగా ఆశించిన స్థాయిలో కలెక్షన్ లేవు. కాబట్టి సంక్రాంతి వరకు, క్రిస్మస్ ఉంది, ఈ మధ్యలో వీకెండ్ ఒకటి ఉంది, న్యూ ఇయర్ కూడా ఉంది. కాబట్టి సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ వరకు కూడా 'పుష్ప 2'కి బాలీవుడ్లో ఎదురులేదని చెప్పొచ్చు. దీన్ని బట్టి 'పుష్ప 2'కి బాలీవుడ్లో మరింత కలెక్షన్ పెరిగి ఆయన 'పుష్ప 2' సినిమా అనేది బీభత్సమైన కలెక్షన్లో రోజుకి ఒక 20 కోట్లు, వీకెండ్ వచ్చేటప్పుడు 40 కోట్లు ఓన్లీ ఒక బాలీవుడ్ నుంచే వస్తున్నాయి. సో దీన్ని బట్టి మరింత కలెక్షన్లు మనకు బాలీవుడ్లో పెరిగే అవకాశం ఉంది. సో బాలీవుడ్ చరిత్రలోని అక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయినటువంటి ఖాన్స్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, తర్వాత ఉన్నటువంటి యాక్టర్స్ రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, సో హృతిక్ రోషన్, విక్కీ కౌశల్. సో వీళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్షన్లో రావడం లేదు. అక్కడ 300 కోట్లు, 200 కోట్లు, 100 కోర్స్ కూడా కలెక్ట్ చేయలేకపోతున్నారు.